పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం ఆకులలో రంగుల మార్పుల ద్వారా వాటి సమస్యలు ఏంటో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సహజంగా ఇవి 4 రకాలుగా వస్తాయి: నీటి సమస్య, వెలుతురు సమస్య, పోషకాల సమస్య, లేదా తెగుళ్ళు, వ్యాధులు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక పక్కన ఎండిపోతుంది, ఇంకొక మధ్యలో పసుపు రంగులోకి వచ్చింది, మధ్యలో మళ్ళా కొంచెం లేత ఆకుపచ్చ ఉంది. ఇందులో 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి నీరు ఎక్కువ అవుతున్నది, ఇప్పుడు దాకా నీరు ఎక్కువైంది దీనికి. ఇంకొకటి దీనికి ఫంగస్కి సంబంధించిన వ్యాధి ఒకటి దీని మీద దాడి చేసింది. ఈ రెండింటిని మనము సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారట్లయితే మీకు మొక్క బాగానే ఉంది, కానీ లేత ఆకుపచ్చలో ఉంది. లేత ఆకుపచ్చలో ఉన్నది తెల్ల రంగులోకి ఆకులు వెళ్తున్నాయి అంటే అది తప్పనిసరిగా పోషకాల లోపం మాత్రమే. కాబట్టి దానికి మీరు ఆ పోషకాలను గుర్తించి మనం దానికి తగ్గట్టుగా మనము ఇవ్వాల్సి ఉంటుంది. సహజంగా ఎరువుల్లో కూడా ఉంటాయి, కాకపోతే అన్నీ మనము పలానా ఈ ఉదాహరణకి ఇప్పుడు నత్రజని లోపం వల్ల ఇది వచ్చింది. నత్రజని మాత్రమే ఇవ్వాలంటే మనకి సమస్య అవుతుంది కదా. ఇలా కాకుండా ఇలాంటి వాటన్నిటినీ సహజంగా అన్ని రకాలు కావాల్సిన వాటివి ఏవైతే మొక్కకి లవణాలు కావాలో, పోషకాలు కావాలో అవన్నీ కలిసినవి మనకి అంగడిలో దొరుకుతూ ఉంటాయి. వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను వాటి పేరు ప్రస్తావించట్లేదు, ఎందుకంటే అది మళ్ళీ ప్రకటన అనుకుంటారు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. కానీ ఏ మూలకాలు కావాలి, ఏ పోషకాలు మనకి తప్పనిసరిగా కావాలి చెట్లకి, వాటిని ఎలా మనం వేసుకుంటే మనకి మొక్కలకి పనికొస్తుంది అనే విషయాన్ని మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో నత్రజని, భాస్వరం, ఈ కార్బన్, బోరాన్ చాలా అవసరం ఉంది చెట్టుకి. కణజాలం దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నత్రజని వచ్చేసి చెట్టుకి సంబంధించిన మిగతా అన్ని విషయాల్లో అది చాలా దోహదపడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇన్ని రకాలు కలిసినది ఈ ఒక్క దాంట్లో ఈ పొడిలో ఉంటుంది. కేజీ ఒక 350 రూపాయలు తీసుకున్నారు దీనికి. మీరు కామెంట్ పెట్టండి, నేను ఏం కొన్నానో మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది 1 కేజీ 1 ఎకరాకి వస్తుందండి, కాబట్టి చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి మనము. నేను సుమారుగా ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 750 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి సరిపోయేట్టుగా నేను కలుపుకున్నాను దీన్ని. అందుకని ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకున్నాను. బాగా దాన్ని పూర్తిగా కరిగేట్టుగా కలుపుకోండి. బాగా కరిగిన తర్వాత మాత్రమే, ఎందుకంటే నేరుగా అది కనుక పడితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు బాగా కరగనివ్వండి. కరిగిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. దాని తర్వాత ఒకసారి ముందు చెట్ల మీద పిచికారీ చేసుకునే ముందు ఒక్కసారి చూసుకోండి ముద్దలుగా పడుతుందా లేదా అనేది, ఎందుకంటే ముద్దలుగా పడితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆకుల మీద ముందుగా ఒకసారి కొంచెంగా పిచికారీ చేయండి. దాని తర్వాతే కొన్ని రోజులు ఒకసారి గమనించి ఎలా ఉన్నదో చూసి దాని తర్వాత మళ్ళీ చేయండి. ఎక్కువగా మీరు దాన్ని పిచికారీ చేయొద్దు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఫంగల్ దాడి చేసిందని దీని మీద, అందుకని ఈ పనసకాయలు ఊరికే రాలిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా పిచికారీ చేయకండి, కొంచెం చేయండి. మళ్ళీ ఒక వారం ఆగి 10 రోజులు ఆగి మళ్ళీ చెట్టు పరిస్థితిని బట్టి మళ్ళీ చేసుకోండి. ఫంగస్ నివారణ గురించి మరొక వీడియో చేస్తాను. వీడియో ఇప్పటికే నిడివి ఎక్కువైంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.